నమస్తే, వెల్కమ్ టు BCT న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యలంక అభివృద్ధికి మేమందరం సహకరిస్తాం. మా జీవన ఉపాధి కోల్పోయేలాగా చేయడం సరికాదు. ఆవేదన వ్యక్తం చేస్తున్న సూర్యలంక గ్రామస్తులు. జిల్లాలో వరకట్టింపు వేధింపు కేసుల్ని సత్వరమే పరిశీలించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మినీ అంగన్వాడీ కేంద్రాలని సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేస్తున్నట్లు తెలియజేసిన జిల్లా కలెక్టర్. జిల్లాలో వరకట్నం వేధింపు కేసులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. వరకట్నం వేధింపు నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట, డీఎస్పీ రామాంజనేయులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్ని సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల మిళితమై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు మరిన్ని సేవలు అందించే క్రమంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణంగా అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రీ స్కూల్ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించడానికి వీలు కలుగుతుందని వివరించారు. ఆ మేరకు జిల్లాలో ఇప్పటివరకు 16 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిని అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించినట్టు తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం 7,000 ఇస్తుండగా మార్పు చేసిన తదుపరి 11,500 గౌరవ వేతనంగా అందుకుంటారని తెలిపారు. ప్రభుత్వ నిబంధన అనుసరించి కేంద్రాలను మార్పులు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, డీఈఓ పురుషోత్తం, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థులందరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ప్రతి బిడ్డకు ప్రతి హక్కు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాల్య వివాహాలు అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే సామాజిక ఎదుగుదల చాలా ముఖ్యమని కలెక్టర్ అన్నారు. బాగా చదవండి, సమాజంలో పరిస్థితులపై అవగాహన పెంపొందాలన్నారు. బాలల హక్కులు పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయన్నారు. దేశ రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిందన్నారు. దేశం ఎదుగుదలలో చారిత్రాత్మకమైన అంశాలు మీ జీవితంలో గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి బాల్య వివాహాలు సమస్యాత్మకంగా మారాయన్నారు. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హక్కులపై అవగాహన లేకపోవడంతోనే సామాజిక ఎదుగుదల కనిపించడం లేదన్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేయాలని వారికి సూచించారు. కష్టపడి చదవండి, పోటీ ప్రపంచంలో తమ కాళ్లపై నిలబడడం ముఖ్యమన్నారు. 18 ఏళ్లు దాటిన తర్వాతనే యువత పెళ్లి చేసుకోవడం చాలా మంచి పరిణామమన్నారు. అప్పుడే మీ ఆలోచన పరిమాణం పెరుగుతుందని, అభివృద్ధిలోకి రాణించగలరన్నారు. తాను కూడా ప్రభుత్వ వసతి గృహంలోనే ఉంటూ ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నామని మధుర స్మృతిని మననం చేసుకున్నారు. బాగా చదువు తన తల్లిదండ్రులు నిత్యం చెబుతూ ఉండేవారన్నారు. అలా మంచిగా చదివే అవకాశం నాకు కల్పించడంతోనే ఎదుట కలెక్టర్గా నిలిచామన్నారు. తల్లిదండ్రులే మీ జీవితాలకు కూడా స్ఫూర్తి కావాలని, ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ మంచి స్థాయికి ఎదగాలని కోరారు. బాలల హక్కుల సంరక్షణ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ పనిచేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి అన్నారు. బాగా చదువుకుంటేనే బాలలు ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పురుషోత్తం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి రాజది బోనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ తదితరులు ఉన్నారు. నేను కూడా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను. ఎంతమందికి తెలిసింది? మీలాగా నేను కూడా ఇట్లా గవర్నమెంట్ హాస్టల్ ఉన్నా. ఎంతమందికి తెలుసు? కాలేజ్లో చదువుకున్నాను. ఎందుకు దాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నానంటే, ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. మై చైల్డ్హుడ్. నేను ఈరోజు జీవితంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నానని నేను గర్వపడుతూ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో, ఈ యొక్క వేదికపై నుంచి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా మీ యొక్క చైల్డ్హుడ్ అనేది బాగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అంతేకాదు చైల్డ్ రైట్స్ పట్ల యునైటెడ్ నేషన్స్, అంతేకాదు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎక్కడ చూసినా అక్కడ అన్ని చోట్ల కూడా బాలల హక్కు గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకోవడం జరిగింది. చాలా విస్తృతమైన పద్ధతులు, అలాగే సంస్థలు,
కూడా దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక గర్వపడే అంశం ఏంటంటే వీటిలన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ జిల్లా కలెక్టర్ గారు దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంటారు. అంటే మీ అందరి ఒక చైల్డ్హుడ్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఐఎమ్ రెస్పాన్సిబుల్. సో మీరందరూ కూడా యు ఆల్ లైక్ మై చిల్డ్రన్ ఆర్ మై యంగర్ సిస్టర్స్ ఆర్ మై ఫ్రెండ్స్ లాగా. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. చందలు గ్రామంలోని భాగలముఖి ఆలయానికి బాపట్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ వీచేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. పిటిలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భాగలముఖి అమ్మవారి ఆలయానికి బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ వీచేశారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న శ్రీ అమ్మవారి గ్రానైట్ పద్మపీఠం తయారీ గురించి, పంచలోహ సింహాల తయారీ గురించి ఓ ఘంటసాల నరసింహమూర్తిని అడిగి తెలుసుకున్నారు. తన డొనేషన్ ద్వారా వేగసేన కుటుంబం కింద తన కుటుంబానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని, చేబో గ్రానైట్ పద్మపీఠం పంచలోహ సింహాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, ఆ విషయంలో తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియపరిచారు. మండలి చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి సహచర సభ్యులు ధన్యవాదాలు తెలియపరిచారు. ఆలయానికి వీచేసిన ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మకు దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వేద ఆశీర్వచనం అందించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎండి అఫ్జల్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఎం నియాజీ, నిజాం, కాసిం, మంతెన వెంకటపతి రాజు, కనుమూరి సామమూర్తి రాజు, బండ్లమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ దోమ నాగేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. పూర్వం మీరు రామేశ్వరం మధురై ఇవన్నీ కూడా వ్యాళి సింహాలు ఉంటాయి, అంటే రాజసింహాలు అంటారు వాటిని. ఆ రాజసింహాలు అవి పెడతాం న్యాచురల్ కాబట్టి ఇది సైడ్ హ్యాండ్. ముందేమో ఒక 15 రోజులు 20 రోజులు వీటన్ ఫిక్స్ చేస్తానండి. ఇవేమో ఒక 2 months పడతాయి. మామూలుగా తయారు చేసుకొని గ్రానైట్లోనే పద్మంలాగా షేప్ వస్తుంది. 2 యంత్రాలు 25 సంవత్సరాల తర్వాత మనకి మళ్ళీ బయటకు వచ్చింది. అదొకటి 20 అప్పుడు ఈ చూడండి వేసిన సూత్రం కూడా చిక్కుపోలేదు. 25 సంవత్సరాలైనా కలర్ పోలేదు. దీనికన్నా ఇంకో గ్రేట్ ఏంటంటే చుట్టూ మన నవధాన్యాలు వేస్తాం కదండి, నవధాన్యాలు ఒడ్లు వేస్తాము. ఒడ్లు గింజలు కూడా అవి అలాగే ఉన్నాయి, కుళ్ళిపోలేదు. లోపల గింజ కూడా అట్లాగే ఉంది. ఏముంది మనం ఏం చెప్తాను అవన్నీ కొంచెం ఎప్పటి నుంచి ఎట్లా పక్కన పెట్టాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? ఈ పీట కట్టిందేమో మీ వేగేసిన వారే, మళ్ళీ మీకు అదే మీకు దైవికంగా మీకు వచ్చేసింది. అతివేగం వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డీఎస్పీ రామంజనేయులు తెలిపారు. కర్లపాలెం బస్టాండ్లో రోడ్డు ప్రమాదంపై వాహనదారులకు చిత్ర ప్రదర్శన ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామంజనేయులు, సిఐ హరికృష్ణలు మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం, గాయపడడం వల్ల ఎన్నో కుటుంబాలు దుఃఖిస్తున్నాయన్నారు. వాహనాలు నడిపేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. బాపట్ల, కర్లపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్ని ప్రజలు వాహనదారులకు వీడియోల రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవీంద్ర, ట్రైనింగ్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు, చదువుకుంటున్నారో లేదో కూడా తెలియదు. ఎలాంటి పరిస్థితులు అవుతున్నాయో చూడండి, ఒకసారి చూడండి మీరు. అంటే బండి ఆపంలోని ఎవరో వచ్చారు ఫోన్లు చేయించారు, లేకపోతే మేము ఆడకపోవాలి. ఇప్పుడు ఎవరు ఆయన అంటున్నాడు మ్యాచ్కి పోవాలి సార్, మ్యాచ్ ఇంపార్టెంట్ అయింది, హెల్మెట్ లేదు. చూడండి మొన్న యాక్సిడెంట్లో చనిపోయిన మనుషులు ఓవర్టేక్ చేయబోయాడు, మందు తాగున్నారు. ఓవర్టేక్ ఎదురు వచ్చి లారీని కొట్టారు, 4 స్పాట్లో చచ్చిపోయారు సత్యవతిపేట దగ్గర. కానిస్టేబుల్ ట్రాఫిక్ డ్యూటీ చేస్తా కొట్టుకొని పోయారు, కొట్టేసుకొని వెళ్ళిపోయాడు. కొట్టేసింది వాడు వచ్చి లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాడు లారీ వాడు. ఈడొచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి పోయి రైట్ సైడ్ వాడిని కొట్టాడు. పెద్ద కాబట్టి ఏం కాదు. ఈ కార్లో ఉన్న 4 చచ్చిపోయారు. కర్లపాలెంలోనే జరిగింది ఇది. 15 రోజుల క్రితం, పోయిన నెల 10వ తారీఖు అట 3వ తారీఖు జరిగింది. అది తెచ్చిపోయారు, 4 తెచ్చిపోయారు. తాగేసేసి హెల్మెట్ లేదు వచ్చి కొట్టాడు. చూడు చేశాడు, సబ్బు కారుని గుర్తేశాడు, హెల్మెట్ లేదు, హెల్మెట్ లేకపోతే తెచ్చిపోయాడు. మనము తాగేసి కొట్టి అట్ట పగిలింది మన తలకాయ. లోపల ఇంజరీ అవుతుంది అయిపోతుంది, లోపల ఇది అయిపోయేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇదిగో చూడు. సార్ మేము పెట్టుకున్నామంటారు, కింద పడిద్ది, అతను సేవ్ అవుతాడు. పిల్లల పరిస్థితి ఏంటి?
పిల్లలు మన పిల్లలకి ఏమన్నా అయితే బతకమా మనం? బతకలేమన్నా. అతను పెట్టుకోడు హెల్మెట్. మరి ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? బైక్ ఎక్కితే ప్రతి ఒక్కరికి వెనకాల కూర్చున్న వాళ్ళకైనా ముందర సహజంగా ఏమంటారు సార్, డ్రైవింగ్ వాళ్ళకి కాదా అంటారు. కింద పడితే డ్రైవింగ్ వాడికి దెబ్బ తగిలిద్దా, వెనకూడదు దెబ్బ తగిలి రాసి పెట్టి ఉంటుందా? ఎవరికైనా దెబ్బ తగిలింది. సో ఇప్పుడు ఆయన పిల్లల్ని ఇంకో హెల్మెట్ అన్నాడు, కానీ పిల్లలు తెలియదు. యాక్సిడెంట్ అయితే ఇద్దరు పోయి అవతల పోతే వీడు ఒక్కరు సేఫ్ అవుతాడు, వాళ్ళిద్దరు ఇదైపోతారు. పట్టణంలోని శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా పడి పూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్లపట్నం ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోట వారి వీధిలో వేంచేస్తున్న శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయంలో 41 రోజుల దీక్షాపరులకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భవానీలు, అయ్యప్పలు, దీక్షాపరులు అందరూ భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ అమ్మవారి భక్తి గీతాలతో ఆలయం మొత్తం ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజలు ముగించి భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిచ్చేలా అమ్మవారి పటిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో దీక్షాపరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్యం మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఆదివారం శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వైద్యశాల మేనేజర్ విజయకుమార్ తెలిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు పాల్గొంటారని వివరించారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ప్రజలు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సాయి మల్టీ ఆరోగ్య స్పెషాలిటీ వైద్యశాలలో ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఆదివారం ఒక్కో వైద్య స్పెషలిస్టులు ఈ వైద్యశాలలో ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ వైద్యశాలలో ఉచితంగా అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేపు ఆదివారం నాటికి 23/11/2025కి సత్యసాయిబాబా గారిది 100 సంవత్సరాలు పూర్తవుతున్నవి. కాబట్టి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు కాజీపాలెంలోని సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అరవిందాశ్రమం నందు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కోసం అందరూ కూడా విచ్చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడం జరుగుతుందండి. ఇక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా అన్ని టెస్టులు, అలానే గర్భిణీ స్త్రీలకి కావలసిన అన్ని సౌకర్యాలు, అలానే కాన్పులు జరగటానికి పిల్లల డాక్టర్లు, అనేక రకాల వ్యాధులకి సంబంధించిన ఇతర డాక్టర్లు, స్పెషాలిటీ సర్వీస్ చేసి అందించే స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రతి నెలలో ప్రతి ఆదివారము ఒక్కొక్క స్పెషాలిటీ డాక్టరు వస్తూ అందరికీ ఉచితంగా మందులతో సహా పంపిణీ చేయటము జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ హాస్పిటల్ అభివృద్ధి చిన్నగా జరుగుతున్నది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకొని బాబాగారి ఆశీస్సులకి ఇదవుతారని కోరుతున్నాను. అలానే ఈ కార్యక్రమానికి రేపు ముఖ్య అతిథిగా ఎక్స్ మినిస్టర్ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, అలానే మన బాపట్ల గౌరవ ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు ఇచ్చేస్తున్నారు. చందలు బగలముఖి ఆలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విజయ శివకుమార్ రెడ్డి తమ ఉద్యోగులతో వచ్చి ఆలయంలో పొంగలిశాల, ఆలయ పరిసరాలు, కళ్యాణ మండపం వగైరా ప్రదేశాల్లో జరిగిన శుద్ధి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా పొంగళ్లు చేసే ప్రదేశం, భక్తులు భోజనశాల వంటి స్థానాల్లో అగ్ని ప్రమాద నివారణ కొరకు సూచన చేస్తూ వాటికి అవసరమైన కొన్ని పరికరాల్ని తాను అందజేస్తామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి, దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట జగదర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బండ్లమూడు సుజాత, ఎస్ఐ ఎంవి శివకుమార్, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ పథకం కింద అన్ని శుద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాం. ప్రతి శనివారం జరుగుతూనే ఉంటుంది. అలాగే అధికారికంగా ప్రతి నెల 3వ శనివారంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ రోజు జరిగినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో మరి మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, అలాగే ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ విజయ శివకుమార్ రెడ్డి గారు వారి బృందంతో వారు కూడా వచ్చి ఈ శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటుగా మా చందోల ఎస్ఐ గారు, అలాగే పంచాయతీ కార్యదర్శి గారు,
మా ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఇతర భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకున్నందుకు, భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. బండ్లమ్మ దేవాలయంలో 25 ఏళ్ల క్రితం పద్మపీఠం ప్రతిష్ఠ సమయంలో ఏర్పాటు చేసిన రాగి యంత్రం, నవధాన్యాలు నేటికి అదే విధంగా దర్శనమివ్వడం అమ్మవారి మహిమలకు నిదర్శనమని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి అన్నారు. అమ్మవారి దేవాలయానికి వేచేసిన బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మరాజుకి ఈ విషయాలపై క్షుణ్ణంగా వివరించారు. బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో 2001 సంవత్సరంలో వేగశ్రీ కుటుంబీకులచే పద్మపీఠంపై రాజసింహాలను ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ముందుగల సిమెంట్ పద్మపీఠం, ఇరువైపులా గల సిమెంట్ సింహాల్ని పీఠం మధ్యలో 2001 సంవత్సరంలో నిక్షిప్తం చేయబడిన రాగి యంత్రంలో 3 స్టీల్ నాణెములు, 21 పాదరసం, నవధాన్యములు లభించినవి. ఇవన్నీ సీల్ చేసి అధికారుల సమక్షంలో ఆలయ పూజారులకు అందజేయడం జరిగిందని ఆలయ ఈవో ఘంటసాల నరసింహమూర్తి తెలియపరిచారు. 25 ఏళ్ల క్రితం ప్రతిష్ఠ సమయంలో నిక్షిప్తం చేయబడినపై తెలిపిన అన్ని వస్తువులు చెక్కు చెదరకుండా అదేవిధంగా ఉండడం అమ్మవారి మహిమకు నిదర్శనమని తెలిపారు. కళాముఖి అమ్మవారి ఆలయంలో మరి 2001లో అమ్మవారికి ఒక సిమెంట్ పీఠాన్ని నిర్మాణం చేయించాం. సిమెంట్ పీఠము, అలాగే సిమెంట్తో తయారు చేసిన సింహాలు. అవి దాదాపుగా 25 సంవత్సరాలు అయ్యేసరికల్లా ఇది బెద్దాలు పడి అభిషేకం చేసిన సమయంలో నీళ్లు నిలవండి, స్మెల్ రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి మళ్ళీ శాశ్వతమైన పని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం చేశాం. ఈ సంకల్పం మన గౌరవ శాసనసభ్యులు, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇట్లా చేయాలనుకుంటున్నామండి అని చెప్పంటే వెంటనే వారే ఉన్నారంటే దాని ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. సుమారుగా 8-10 లక్షలు ఖర్చు అవుతుంది చెప్పాం. ఒక టన్ నేను మా కుటుంబాన్ని నేను ఏర్పాటు చేస్తాను, దానికి సంబంధించిన పర్మిషన్లు అవన్నీ రెడీ చేసుకోమన్నారు. వెంటనే వారి దగ్గరికి డోనార్ స్కీమ్ కింద ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారి శ్రీ కమిషనర్ వారికి, గొల్లపూడి వారికి మేము సమర్పణ చేశాం. ఈ ఆధారాలను తీసుకొచ్చాం. దాని మీద తర్వాత వారు దేవాదాయ శాఖ స్థపతి గారిని ఆలయానికి పంపించి అన్ని కూడా పరిశీలన చేయించి ఏ విధంగా ఎట్లా చేయాలో కొన్ని వందల సంవత్సరాల పాటు శాశ్వతంగా ఉండే విధంగా అన్ని రూపకల్పన చేసి దానికి ఒక డ్రాయింగ్, ఒక స్కెచ్, అలాగే ఎమ్మెల్యే గారి పేరు మీద ఒక పర్మిషన్ డోనార్ స్కీమ్ కింద ఎమ్మెల్యే గారి పేరుతో వారి సొంత ఖర్చుతోనే ఈ నిర్మాణం జరపాలని, దానికి సంబంధించిన ఎటువంటి విరాళాలు, చందాలు తీసుకోకూడదని కొన్ని కండిషన్లు పెట్టి మాకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం మేము ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ పీఠాన్ని తొలగించాం. అయితే 2001లో వేగేసిన వారి కుటుంబాల వారు ఈ పీఠాన్ని స్థాపన చేయటం, ఆ స్థాపన చేసే సమయంలో అమ్మవారి సన్నిధిలో ఒక ఆకర్షణ యంత్రాన్ని స్థాపన చేశాం. ఆ సమయం కూడా నేనే ఉన్నానప్పుడు అది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆ 2001లో పెట్టినటువంటి యంత్రాలు మళ్ళీ మొన్న ఈ కార్యక్రమంలో పంచనామా చేసి మరి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టరు, మరి పిట్లమారపాలెం మండలం ఎంఆర్ఓ గారు, అలాగే ఎస్ఐ గారు, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ అందరి సమక్షంలో అవన్నీ తీసి అవన్నీ కూడా జాగ్రత్త పెట్టి వాటికి ఆ కార్యక్రమానికి సంబంధించిన శిల్పులను పిలిపించి ఆ శిల్పుల చేత ఆ కార్యక్రమాలకు సంబంధించిన కొలతలన్నీ తీసుకున్నారు. ఇక పని ప్రారంభమైంది. ఈ రోజున ఈ పనులు ఎట్లా జరుగుతున్నాయి, ప్రోగ్రెస్ ఏంటంటూ మన బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఆలయానికి విచ్చేసి దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకొని చూసారా, 2001లో మా వేగేశ్వర వారు ప్రారంభం చేసిన పనిని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఒక రకంగా మా అమ్మవారు మా ఇంటి కులదేవతగా భావిస్తున్నాను. ఈ అదృష్టం నాకు రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. వారు సంతోషంగా చెప్పడం అనేది మాకందరికీ కూడా ఆనందదాయకం. మరి అతి త్వరలోనే ఈ పద్మపీఠము, అలాగే సిమెంట్ సింహాల స్థానంలో కోత పోసినటువంటి ఇత్తడి సింహాలు ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ తదుపరి ప్రోగ్రెస్ అనేది మళ్ళీ అందరికీ కూడా సభాముఖంగా తెలియపరుస్తాం. సూర్యలంక అభివృద్ధికి తాము ఎంతగానో సహకరిస్తాం, అలా అని తమ నోటికాడ ఉన్న అన్నాన్ని పోగొట్టుకోలేమని, వసతులు కల్పించినాకే షాపులు తీయాలి అంటూ కలెక్టర్ని సూర్యలంక వ్యాపారస్తులు ఆశ్రయించారు.
బాపట్ల సూర్యలంక అభివృద్ధి పేరుతో టూరిజం వారికి స్థలాన్ని కేటాయించక పంచాయతీ వారితో నోటీసులు ఇప్పించి షాపులు తీసేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షాపులు తీసివేస్తే బతుకు తెరువుకి తీవ్ర నష్టం ఏర్పడుతుందని, తమకు పక్కనే ఇంకెక్కడన్నా బతుకు తెరువు నిమిత్తం తాత్కాలికంగా షాపుల్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అక్కడి నుండి తొలగించవచ్చని సదరు విషయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వ్యాపారులందరూ వారి గోడును మొరపెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ సదుపాయాలు కలిగించే షాపులు తీస్తామని వారికి హామీ ఇచ్చారు. నా పేరు లక్ష్మీనారాయణ అండి. బాపట్ల సూర్యలంక షాపులో మేమంతా కలెక్టర్ గారిని మా షాపుల గురించి అడుగుదామని వచ్చాము. మాకు పంచాయతీ వాళ్ళు మాకు సంబంధం లేకుండా నోటీసులు ఇచ్చారు. సార్ ఇట్లా నోటీసులు ఇచ్చారని అడగతాకు వస్తే మా షాపులు మాకు కట్టించి మాకు ఆల్టర్నేటివ్గా చూపించి మీకు న్యాయం చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. నా పేరు రాజేష్ అండి. మేము సూర్యలంక గ్రామంలో షాపులు ఉన్న యజమానులు అండి. 30 సంవత్సరాల నుంచి అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నాము. సూర్యలంక అభివృద్ధి పేరుతో టూరిజం వారికి ఆ స్థలాన్ని కేటాయించి మా షాపులను ఖాళీ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నారు. నోటీసులు అన్ని ఇచ్చారండి. మాకు ఆ షాపులు తీసేస్తే మా జీవనోపాధి కోల్పోతా ఉన్నాము. అందరూ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మాకు తాత్కాలికంగానైనా ఏదైనా ఏర్పాటు చేయవలసిన షాపులు ఏర్పాటు చేసి మా జీవనోపాధి కాపాడాలని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చామండి. దానికి కలెక్టర్ గారు నేను వచ్చి స్థలాన్ని పరిశీలించి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ గారు రిపోర్ట్ హామీ ఇవ్వడం జరిగింది. లేని వాళ్ళు ఉన్నారు, ఉండవాళ్ళు ఉన్నారు, అందరూ దాని మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఇప్పుడు నోటీస్ మీద నోటీసు 2 నోటీసులు మాకు తీసుకొచ్చి ఇచ్చారు సార్. మేము సడన్ గా రోడ్డు మీద పడి మేము ఏం చేయాలా? మా బిడ్డలు మేము అందరం ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు సార్? మేము అందుకని ఒక అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారిని కలిసామండి. ఆయన వచ్చేసి మీకు జీవనోపాధి కల్పించి చూసి ఇస్తానమ్మని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు సార్. కలెక్టర్ గారికి వెళ్ళమన్నారు. మేము వచ్చాము కలెక్టర్ గారికి. కలెక్టర్ వస్తే ఆయన ఏమన్నారంటే మీ కొట్లు తీసేస్తే మీ కొట్లు ఇస్తామని మాట ఇచ్చారు మాకు. పిటలవానిపాలెం మండలం భవనం వారిపాలెంలోని చెరువుగట్టు వద్ద శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భవాని శివ దీక్ష పరులు మరియు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. నందగురుస్వామి ఆధ్వర్యంలో భక్తి గీతాల్ని ఆలపించారు. రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న జరిగే మోడల్ అసెంబ్లీకి పెద్దగుళ్లపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థి సహస్ర ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ తెలిపారు. కర్లపాలెం మండలం చింతాయపాలెంలో ఉన్నత హైస్కూల్లో పాఠశాల సముదాయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడారు. ఈ మోడల్ అసెంబ్లీ అమరావతిలో ఈ నెల 26వ తేదీన జరుగుతుందని తెలిపారు. మన బాపట్ల నియోజకవర్గం నుండి సహస్ర ఎంపిక పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయాల చైర్మన్ వేణుమాధవ్, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు వైవి నారాయణ, బొంత వెంకటేశ్వర్లు, గుడారం కియా రామారావు, జి శ్రీనివాసరావు, ఇనకొల్లు పోలీసురావు, ఓ శ్రీనివాసరావు, పి వెంకట్రావు, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే స్టాండర్డ్స్ ఉంటాయో హై స్కూల్ పిల్లలు ధైర్యంగా చెప్పగలరు. కాబట్టి మనం కింద నుంచే ఫౌండేషన్ వేసామంటే అది గొప్పతనం మన దగ్గర నుంచి మొదలవుతుంది. కాబట్టి మీరు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు 20వ తారీఖు 26వ తారీఖు తాడేపల్లిలో అసెంబ్లీలో వాళ్ళు నేను రియల్లా లేదా మామూలు సెట్ చేస్తారని అడిగా. వాళ్ళు ఎక్కడైతే కూర్చొని అసెంబ్లీ జరుపుతారో అక్కడే 2 వీడియోలు కూర్చున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నేతాజీ ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు శనివారం బాపట్లలో ఘనంగా నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా శాఖ అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. తొలుత విలియం బూత్ కళాశాల ప్రిన్సిపల్ బహుజన మేధావి దాసరి శ్యామ్ లివింగ్స్టన్ కేక్ కట్ చేసి ఆహుతులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మేధా శ్రీనివాసరావు మాట్లాడారు. నేతాజీ ములాయం సింగ్ యాదవ్ దేశంలో సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేసి ప్రజానాయకుడని పేర్కొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి పదవి త్రుటిలో చేజారుటకు ఆయన సమర్థతే ప్రతిబంధకమైనదనే చారిత్రాత్మక వాస్తవాన్ని బహుజనులు గుర్తు చేసుకోవాలని తెలిపారు. సామాజిక న్యాయం ఆధారంగా రాజ్యాధికారాన్ని సాధించటకు ములాయం సింగ్ యాదవ్ ఆలోచనలు మార్గదర్శకంగా చేసుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన నొక్కి చెప్పారు. సిపిఐ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడారు. ములాయం సింగ్ యాదవ్ బహుజనులకు చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు, బహుజన మేధావులు, ములాయం సింగ్ అభిమానులు, గొర్ల ఏడుకొండలు, చాయల శ్రీనివాసరావు, కాండ్రు శరత్ కుమార్, కొమ్మనబోయిన ఫణీంద్ర, దర్శి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ఈ రోజు జయంతి వేడుకలు. బహుజన నాయకుడు, రాజ్యాధికారం సామాజిక వర్గాలందరికీ సమానంగా ఉండాలని పోరాటం చేసే నాయకుడు అటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు రాజ్య కోరిక నెరవేర్చడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని వారికి ఈ రోజు వారి జన్మదిన సందర్భంగా ప్రమాణం చేస్తూ నేతాజీ అమర్ రహే.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యలంక అభివృద్ధికి మేమందరం సహకరిస్తాం. మా జీవన ఉపాధి కోల్పోయేలాగా చేయడం సరికాదు. ఆవేదన వ్యక్తం చేస్తున్న సూర్యలంక గ్రామస్తులు. జిల్లాలో వరకట్టింపు వేధింపు కేసుల్ని సత్వరమే పరిశీలించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మినీ అంగన్వాడీ కేంద్రాలని సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేస్తున్నట్లు తెలియజేసిన జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.